చూపించాడు. నిన్ను వలని పొరుగువారిని ప్రేమించున్న మార్గాన్ని చూపించాడు. నీ శత్రువుల కోసం ప్రార్థించగల మార్గాన్ని చూపించాడు. ఓ విజయనగరం పట్టణస్థులారా, మనందరికీ రోజు శుభవార్త. మన రాజైన యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం ప్రాణం పెట్టారు. మన మరణం నుంచి తప్పించడానికి మన రాజు, సర్వోన్నతుడైన రాజు, మరణమేలైన రాజు మన కోసం మరణించాడు. ఎందరో మనుషులు దేవులుగా తాము ప్రకటించుకుంటే యేసు ప్రభువు వారు దేవుడై ఉండి మీకోసం, నా కోసం మనిషిగా ఈ లోకంలోకి వచ్చారు. మన తలంపుల ద్వారా మనం చేసిన పాపాలు బట్టి మనకు పెట్టబడాల్సిన ముళ్ళు కిరీటం ఆయన ధరించాడు. ఆయన ముళ్ళు కిరీటం ఎందుకు ధరించాడంటే మనకి మహిమ కిరీటం ఇవ్వడానికి. ఆయన శరీరుడిగా ఎందుకు జీవించాడంటే మన లక్ష్యానికి తీసుకెళ్ళడానికి. ఆయన కాలికి ఎందుకు మేకలు కొట్టబడ్డాయంటే పరలోక రాజ్య వీధుల్లో నువ్వు నేను కూడా బంగారు వీధుల్లో తిరగడానికి. ఆయన చేతులకు ఎందుకు మేకలు కొట్టబడ్డాయంటే మన చేతులు రమ్యమైన చేతులుగా మార్చబడ్డానికి. నీ శిక్షణ ఆయన భరించాడు, నీ పాపాన్ని ఆయన భరించాడు, నీకు మహిమను కావడానికి ఇష్టపడుతున్నాడు. ఏ ఒక్కరు కూడా మనిషికి మహిమను ఇవ్వడానికి ఇష్టపడలేదు. నా రాజైన యేసుక్రీస్తు ప్రభువు వారు కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మహిమ కలిగిన వారిగా మొట్టమొదటి ఆదాముని ఏ మహిమ కలిగి సృజించాడు అదే మహిమను మరలా మానవుని కోవడానికి యేసు ప్రభువు వారు మూలంగానికి వచ్చాడు. ఈరోజు మీ జీవితంలో మీరు యేసు ప్రభువుకి చోటు ఇవ్వడానికి ఇష్టపడినట్లయితే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. అయినా కానీ మన హృదయాల్లో నివసించేవాడు. ఆయన కులాన్ని మార్చడానికి రాలేదు, మనస్సును మార్చడానికి వచ్చాడు. పాప ఆశలతోటి, పాప కోరికలతోటి, అక్రమాలతో నిండిపోయిన మనుషుల యొక్క హృదయాలను మార్చడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఈరోజు నీ జీవితం మార్చబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. నీ మాట మార్చబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. కులం మారక్కర్లేదు, మతం మారక్కర్లేదు. యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా నిత్య జీవానికి వెళ్ళాలన్నది యేసు ప్రభు యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చబడడం కోసమే ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు ఈ సువార్త దేవుడు మీకు అందిస్తున్నారు. ఇక్కడ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. లాగ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మనం మరణం కోసం నిర్ణయించబడిన వారు కాదు, మన నాశనం కోసం నిర్ణయించబడిన వారు కాదు, మనం పరలోక రాజ్యం కోసం నిర్ణయించబడిన వారు. మన యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి పరలోక రాజ్యానికి వారసులుగా మన తీసుకెళ్తున్నాడు. వస్తావు ఈరోజు యేసు ప్రభు దగ్గరికి. ఒక్కసారి ఆయనకి మీ జీవితంలో చోటు ఇవ్వండి. ఒక్కసారి ఆయనకి మీ జీవితంలో అవకాశం ఇవ్వండి. మీ జీవితాన్ని వెలిగిస్తాడు ఆయన. కోల్పోయిన మహిమను మరలా మానవునికి అనుగ్రహించడానికి ప్రభు వచ్చాడు. నీకు మహిమనిచ్చే దేవుడు, నీకు ఘనతనిచ్చే దేవుడు, నీకు అక్షయతనిచ్చే దేవుడు యేసు ప్రభువు వారు మాత్రమే. యేసు మహారాజుకి